హైదరాబాద్ వాసులారా పండగ చేసుకోండి పడిపోతున్న పసిడి ధరలు. బంగారం ధరలు ప్రస్తుతం తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఏప్రిల్ నెలలో పసిడి ధరలు ఆల్ టైమ్ గరిష్టానికి తాకిన తర్వాత గత కొన్ని వారాలుగా వాటి విలువలో నిరంతరంగా తగ్గుదల కనిపిస్తుంది. ఏప్రిల్ 22న MCXలో 10 గ్రాముల బంగారం ధర 99,358 వరకు చేరినట్లు రికార్డు ఉంది. అయితే అప్పటి నుండి ఇప్పటి వరకు దాదాపు 7% మేర ధర తగ్గి ప్రస్తుతం ఒక స్థాయికి చేరుకుంది. పసిడి ధరలు మరింత పతనమయ్యే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. వీరి అంచనాల ప్రకారం బంగారు ధర 88,000 వరకు పడిపోవచ్చంటున్నారు. బంగారం ధరలో ఈ మేరకు వచ్చిన మార్పులు పలు అంతర్జాతీయ ఆర్థిక కారణాలు ఉన్నాయని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా అమెరికాలో వడ్డీ రేట్ల కోతపై అంచనాలు తగ్గడమే దీనికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు. ఫెడరల్ రిజర్వ్ తీరుపై మార్కెట్ నిరీక్షణ మారడంతో పాటు వాణిజ్య యుద్ధ భయాలు కొంతమేరకు తగ్గడంతో పసిడికి డిమాండ్ పడిపోయింది. పసిడి ధరలు ఇప్పటికీ 50 రోజులు సగటు కన్నా దిగువకు చేరినా దీని ప్రభావం ఇంకా పూర్తిగా తగ్గలేదు. మార్కెట్ నిపుణులు దీన్ని ఒక కీలక సూచనగా భావిస్తున్నారు. యాక్సిస్ సెక్యూరిటీస్ విశ్లేషణ ప్రకారం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సుకు $3,136 స్థాయికి చేరడం కీలక మద్దతుగా భావిస్తున్నారు. ఈ స్థాయి దిగజారితే బంగారం ధరలు 2,875 నుంచి $2,950 శ్రేణికి పడిపోయే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇదే విషయాన్ని అంగ్మాంట్కు చెందిన రెనీషా కూడా ధృవీకరిస్తూ భౌగోళిక ఉద్రిక్తతలు డిమాండ్ తగ్గుదలకు కారణంగా బంగారు స్వల్పకాలంలో ఔన్సుకు $3,000 పరిధిలోకి దిగిపోయే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. దీని అర్థం స్వదేశీ మార్కెట్లో బంగారం ధర 87,000 నుంచి 88,000 వరకు పడిపోయే అవకాశం ఉందంటున్నారు. అయితే దీన్ని తాత్కాలిక ఒత్తిడిగా భావించే నిపుణులు ఉన్నారు. రిద్ధి సిద్ధి బులియన్స్ మేనేజింగ్ డైరెక్టర్ పృథ్వీరాజ్ కోటారి ప్రకారం బంగారం ధరల పతనం తాత్కాలికమేనని, దీర్ఘకాలికంగా బంగారం ఖచ్చితంగా పుంజుకుంటుందని చెప్పారు. ఇలాంటి ధరల దశలలో దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు మంచి కొనుగోలు అవకాశాలు లభిస్తాయని సూచించారు. అయితే పెట్టుబడిదారులు అంతర్జాతీయ పరిణామాలను, కేంద్ర బ్యాంకుల వడ్డీ విధానాలను, ఆర్థిక వృద్ధి రేటు మార్పులను నిశితంగా గమనిస్తూ వ్యవహరించాల్సిన అవసరం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచ ఆర్థిక పరిస్థితులు మెరుగు అయితే బంగారం ధరలు మరింత దిద్దుబాటు కావచ్చు. కానీ అదే సమయంలో అనిశ్చితి పెరిగితే మళ్లీ బంగారానికి మద్దతు పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఇటువంటి పరిణామాల నేపథ్యంలో బంగారం కొనుగోలు లేదా పెట్టుబడి విషయాల్లో మదుపరులు భావోద్వేగానికి లోను కాకుండా సమాచారం ఆధారిత నిర్ణయాలు తీసుకోవడం చాలా అవసరం. ధరలు పడుతున్నాయని అధిక మొత్తంలో కొనుగోలు చేయడం కన్నా దశల వారీగా కొనుగోలు చేసే విధానం మేలుగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.